నమస్తే మ్యాగ్నెట్ న్యూస్ కి స్వాగతం. సత్యవేడులో ఘనంగా ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు. తిరుపతి జిల్లా సత్యవేడులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. గురువారం పట్టణంలోని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నిరంజన్ రెడ్డి, బెల్ట్ రమేష్, మస్తానమ్మ తదితరుల సమక్షంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ బలోపేతం చేయడంలో ఎంపీ మిథున్ రెడ్డి కీలక భూమిక పోషించినట్టు గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాలో 75 సెగ్మెంట్లకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ పార్టీ ప్రతిష్టతకు ఎనలేని సేవ చేసినట్లు ఆయన చెప్పారు. జిల్లాలో వైఎస్ఆర్సీపీకి పట్టుకొమ్మగా నిలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి రానున్న కాలంలో మళ్లీ వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారం తీసుకురావడానికి పార్టీ శ్రేణులు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. తదనంతరం ఎంపీ మిథున్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పుర ప్రజలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సోమశేఖర్, మస్తానమ్మ, శ్రీరాములు రెడ్డి, రాబర్ట్, శ్రీధర్ రెడ్డి, పళని, గురుప్రసాద్, ఎంపీ రవి, మాణిక్యం, జోసఫ్, పూల పళని, జయ, సర్పంచ్ శేఖర్, బాలకృష్ణ, సురేష్, సుధాకర్, పలువురు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు, అదేవిధంగా మన జగనన్నకి ప్రియమైన సోదరుడు, మనందరికీ సుపరిచితుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి తనయులు శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజుని వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూర్తిగా ఒక పండగ వాతావరణంలో మనము సత్యవేడు మండలంలో జరుపుకుంటున్నాం. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు నిరంతరము ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గాని మరియు అన్నమయ్య జిల్లాలో గాని వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం దాదాపు 75 సెగ్మెంట్లకి ఇన్ఛార్జిగా జగనన్న నియమించడం జరిగింది. జగనన్న ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీని ముందుకు తీసుకువెళ్లటంలో మిథున్ రెడ్డి గారి పాత్ర క్రియాశీలకమైంది. కాబట్టి మనందరం కూడా సుపరిచితుడు, మనందరం కూడా దిశానిర్దేశం చేస్తూ సత్యవేడులో ఎన్నికల్లో గాని మిథునన్న నాయకత్వంలో మనమందరం పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు మిథునన్న పుట్టినరోజుని మనం ఘనంగా జరుపుకుంటున్నాం. మిథునన్నకి ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులు, ఏడుగొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిరంతరం ఉండాలా. ఎందుకంటే కక్షపూరితంగా మిథునన్నని పెద్ద ఆయన్ని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా లిక్కర్ కేసులో జైల్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కడిగిన ముత్యంలా మిథునన్న బయటకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అందరం ఏడుగొండల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా ఉన్నాం. త్వరగా మిథునన్న బయటకు రావాలనేసి మనమందరం కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మిథునన్న నాయకత్వం, రామచంద్రారెడ్డి నాయకత్వం. జై జగన్, జై జగన్.